Welcome to MTR Special Garam Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం గుమగుమలాడే వంట చేస్తున్నారు? ఈ రోజు బ్రోకోలీతో పలావ్ చేస్తున్నానండి. వావ్, పలావ్ నిజంగానే గుమగుమలాడుతుంది. పలావ్, బిర్యానీ ఇవన్నీ కూడా అది కూడా అంటే కొంచెం వెరైటీగా అన్నమాట. బ్రోకోలీ యా యూజువల్ గా ఎక్కువ సాలెడ్స్ వీటిలోనే మనం సూప్స్ లోనే వాడుతూ ఉంటారు. సో ఇక్కడ నేను మన పలావ్ లో వాడుతున్నాను. చాలా బాగుంటుంది, అలాగే హెల్తీ కూడా. ఓకే మరి బ్రోకలీ పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్రోకలీ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బ్రోకలీ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పుదీనా కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఫస్ట్ మనం బ్రోకోలీ కొంచెం వేయించుకుందాం అండి. సో ఫాస్ట్ గా అయిపోతుంది మనకు. సో ఇక్కడ నేను నెయ్యితో చేస్తున్నాను. ఓకే, సో కొద్దిగా నెయ్యి వేసుకుని, సో ఎలాగో ఉడికించుకోలేదు కాబట్టి కొద్దిగా ముందు వేయించి తీసేస్తే మనకి ఆ టేస్ట్ బాగుంటుంది. సో దీంట్లో ముందుగా మసాలా దినుసులు, బిర్యానీ ఆకు. ఓకే, సో యూజువల్ గా బ్రోకలీ అంటే జనరల్ గా కూడా మనము ఎక్కువ ఈ సూప్స్, సాలెడ్స్ వీటిలో తప్పితే ఇలా పలావ్ అంటే కర్రీస్ కూడా చాలా తక్కువగానే చేస్తూ ఉంటారు. కొద్దిమంది రోటీకి కాంబినేషన్ లో కొంచెం వేపుడులా చేస్తారు, బాగానే ఉంటుంది. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు. ఓకే, అంటే బ్రోకలీ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా కాబట్టి అంటే యూజువల్ మామూలుగా డిష్ చేయడానికి కొంచెం అంటే చాలా మందికి తెలియదు కూడా కదా, అంటే వాటితో వెరైటీస్ ఏం చేయొచ్చు ఎలా అనేది. సో పచ్చిమిరపకాయలు, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అలాగే పుదీనా. ఓకే, ఓకే, సో దీంట్లో బ్రోకోలీ ముక్కలు. ఓకే, సరిపడా ఉప్పు ఇక్కడే యాడ్ చేసేసుకుంటున్నాను అండి. సో ఇక్కడ ఏంటంటే నేను ముందుగా రైస్ ఉడికించి పెట్టేశానండి. సో ఆ ఈజీ మెథడ్ లో చేస్తున్నాను. సో కాబట్టి జస్ట్ మనకి వేగిపోతే ఆ రైస్ అది మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇది మరి ఎసరులో వేసినా కూడా చాలా మెత్తగా అయిపోతుందండి. సో దీన్ని కొంచెం ఇలా ఉడికించిన రైస్ తో చేసుకుంటేనే కొంచెం బెటర్ అండి. ఓకే, సో ఇది కొంచెం మనకు మగ్గాలండి. ఓకే రాజు గారు, సో మీరు చూస్తుండండి, మేము చిట్కా చూసేస్తాం. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. మన శరీరంలోని భాగాలన్నింటిలోకి కళ్ళ ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ కళ్ళు అంతే సున్నితమైనవి కూడా, చాలా త్వరగా అలసటకు లోనైపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒక మగ్గు నీళ్లలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ఈ నీళ్లతో ముఖము, కళ్ళు కడుక్కుంటూ ఉన్నట్లయితే వెంటనే రిలీఫ్ దొరుకుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే. సో దీంట్లో కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాం. కొంచెం పుల్లటి పెరుగా రాజు గారు? పుల్లటి పెరుగు అండి. కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే, సో కొంచెం ఈ బ్రోకోలీతో ఇట్లా కుక్ చేసిన రైస్ తో పలావ్ లాగా అండ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి ట్రై చేయొచ్చేమో కదా. ఫ్రైడ్ రైస్ కూడా మనం ట్రై చేస్తాం. కాలీఫ్లవర్ ఎలా అయితే మనం వేసుకుంటామో అలాగే దీన్ని వేసుకుంటే కొంచెం ఇది దానికంటే కంపేర్ చేస్తే కొంచెం హెల్దీగా కూడా కదా, సో ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. అవును, కాలీఫ్లవర్ ఏంటంటే కొంచెం మనం ఫ్రైడ్ రైస్ అది చేసుకోవాలనుకుంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు, కొంచెం బాగా వేయించుకోవాలి. సో దీనికి అక్కర్లేదు, కొంచెం ఇలా పెద్ద పెద్ద సైజ్ ముక్కలు తీసుకున్నా బాగానే ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది మనకు. ఓకే, సో ఇది కొంచెం పెరుగు మనకి కొద్దిగా డ్రై అవుతున్నప్పుడు ఉడికించుకున్న బాస్మతి రైస్. సో ఇలాంటివి అన్నిటితో కలుపుకుంటే ఇట్లా సపరేట్ గా సింగిల్
వెజిటబుల్ తో చేసుకుంటే మనకి టేస్ట్ అనేది అంటే వాటి టేస్ట్ కొంచెం మంచిగా తెలుస్తుందండి దాంట్లో. సో మళ్ళీ మిక్స్ చేసామంటే దేని టేస్ట్ ఏదో కూడా మనకు అర్థం కాకుండా ఎప్పుడైనా కొంచెం ఏదైనా ఒక పీస్ అట్లా మిగిలిపోయింది ఉంటే అప్పుడు మనం మిక్స్ మిగతా వాటితో అలా కలిపేసుకోవచ్చు. ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇలా సింగిల్ గా చేసుకోవడమే బెటర్. ఓకే రెడీ అయిపోయింది. సో మనం కొంచెం పెరుగు లాంటి వాటిలో మ్యారినేట్ చేసి వేసుకోవచ్చా రాజు గారు? అంటే కొంచెం సాఫ్ట్ అవ్వడానికి అట్లా చేసుకోవచ్చు, కొద్దిగా ఫ్లేవర్ పట్టడానికి చేసుకోవచ్చు, బానే ఉంటుంది అనమాట. ఫైనల్ గా కొద్దిగా పుదీనా అండి. వావ్ యమ్మీ. ఓకే బ్రోకలీ పలావ్ రెడీ అండి. సూపర్. ఓకే అండి, మరి వేడివేడిగా బ్రోకలీ పలావ్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రోకలీ పలావ్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించుంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పుదీనా వేసి వేయించాలి. దీనిలో తరిగిన బ్రోకలీ, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, గరం మసాలా, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రోకలీ పలావ్ రెడీ. ఓకే, మరి పలావ్ తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే, బాగుంది. కొంచెం డిఫరెంట్ గా అంటే ఆ బ్రోకోలీ ఫ్లేవర్ లో బాగుంది. సో ఆ ముక్కలకు కూడా మొత్తం అంత పెరుగు వేసిన తర్వాత కొంచెం అలా దాంట్లో మగ్గించాం కదండి, అవును బాగా పట్టేసింది. ఆ మసాలా ఫ్లేవర్ అదంతా కూడా బాగా తెలుస్తుంది. ఎస్, బాగుంది. యూజువల్ గా బ్రోకలీ అంటే మనం ఇంత మసాలా దీంట్లో ఎప్పుడు తినము అసలు. సో ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా దానికి పట్టేసి చాలా టేస్టీగా బాగా వచ్చింది రాజు గారు. ఎస్, అంటే కొంచెం కొత్తదనం కోరుకునే వారికి అంటే వంటల్లో ఇలాంటి ఐటమ్స్ మనం అంటే ట్రై చేసుకుంటే బాగుంటుంది. సో చూసారు కదండి, బ్రోకలీ పలావ్ చాలా బాగుంది. చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పార్శ్వపు నొప్పి అంటే మైగ్రేన్ అనేది ప్రత్యక్ష నరకాన్ని తలపింపు చేసే విధంగా ఉంటుంది. అసలు చాలా నొప్పితో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఏవైనా మందులు వాడినా కూడా అప్పటికప్పుడు తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మైగ్రేన్ నొప్పి అనేది మొదలవుతూనే ఉంటుంది. ఇలాంటప్పుడు కాస్త బాగా రిలీఫ్ దొరకాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఒక గ్లాస్ నీళ్లలో పటిక బెల్లం అంటే 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పటిక బెల్లం తీసుకుని రాత్రంతా నానబెట్టి ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్లు తాగుతూ ఉండాలి. ఇలా ఒక 15 రోజుల పాటు చేసినట్లయితే పార్శ్వపు నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. మరి ఈ రోజు శుక్రవారం కాబట్టి ఒక జంట రెడీగా ఉన్నారండి. వాళ్ళకి తెలిసిన టేస్టీ వెరైటీస్ మనకు చేసి చూపించడానికి. మరి వాళ్ళు చేసే వంటలు ఏంటో చూసేద్దాం. ఓకే, మరి ఇవాళ మన కపుల్ రెడీగా ఉన్నారండి. ఫాస్ట్ గా పరిచయం చేసేసుకుందాం, తర్వాత వంటలు చూద్దాం. హలో అండి, మీ పేరేంటి? శ్రీకాంత్ గారు. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్. ఎక్కడ ఉంటారండి? బోయిన్పల్లి. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? నిఖిల. మీరు వర్కింగ్ సాఫ్ట్వేరేనా? హెచ్ఆర్ గా. వెరీ గుడ్. సో ఎన్నాళ్ళని మీకు ఇద్దరికి పెళ్ళై? 1.5 year. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. సూపర్. మరి వంటలన్నీ బాగా వచ్చేసాయా? మీకు పెళ్లికి ముందు వంట వచ్చా అండి? వెరీ కుకింగ్ ఇంట్రెస్టా? సూపర్. సో అయితే అస్సలు ప్రాబ్లం లేదు. ఇది మీకు వచ్చా శ్రీకాంత్ గారు వంట? వచ్చా? నాకంటే బాగా ఆయననే చేస్తారు. మీకంటే బాగా ఆయనే చేస్తారా? ఇది ఇంకా సూపర్. సో మరి ఇద్దరు రెడీ ఈ రోజు వంటలు చేయడానికి. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు నిఖిల గారు? నేను చిక్కుడు ఉల్లికారం చేస్తాను. చిక్కుడు ఉల్లికారం. మరి మీరండి? ఆలు పూరి. వావ్, ఇదేదో వెరైటీగా ఉంది. మసాలా పూరి తెలుసు, ఆలు పూరి అంటే స్టఫింగ్ లా వస్తుందా? సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేసేస్తారా? చిక్కుడు ఉల్లికారం. ఓకే, మరి చిక్కుడు ఉల్లికారం కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిక్కుడు ఉల్లికారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన చిక్కుళ్ళు 1/2 కిలో, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మెంతి పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి చిక్కుడు ఉల్లికారంకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. నిఖిల గారు స్టార్ట్ చేద్దామా? సో అన్ని రెడీగా పెట్టేసుకున్నారా చక్కగా? ఆయిల్ వేసుకుందాం. ఓకే, జీలకర్ర
అదేంటి మెంతి పొడి, ఓ మెంతి పొడి కూడా దీంట్లోనే వేసేస్తారా? కరివేపాకు, పసుపు వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో చిక్కుడుకాయలు ఉడికించేసి పెట్టుకున్నారా? ఉడికించేసుకున్నాం. సో ఇది ఎలా అంటే ఒక 1-2 డేస్కి నిల్వ ఉండేలాగానా లేకపోతే ఏ రోజుకి ఆ రోజు చేసుకొని తినేసేలాగానా? 2 days ఉంటాయి. 2 days. నెక్స్ట్ ఆనియన్ పేస్ట్. లెఫ్ట్ హ్యాండ్ మీది? అప్పటి నుంచి కష్టపడి రైట్ హ్యాండ్తో వేస్తున్నారా? ఇంకా అవ్వలేదు, ఏదో కరివేపాకు అవైతే అయింది కానీ పేస్ట్లు అవ్వాల, యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసారనమాట. వెరీ గుడ్. అది వరకు కొంచెం ఒకళ్ళిద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ వచ్చారు, ఈ మధ్య ఎవరు రాలేదు తెలుసా, చాలా కాలం తర్వాత మళ్ళీ మీరే కనిపించారు. నెక్స్ట్ ఏమేద్దాం? కారం. సో మీ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? పెళ్లి చూపుల్లో ఇంకా లవ్ ఏ ఉంది, అది అరేంజ్డ్ మ్యారేజ్ కదా. అంటే పెళ్లి చూపులు చూసిన తర్వాత లవ్ స్టార్ట్ అయిందా? మీరు ఇందాక లవ్ కమ్ అరేంజ్డ్ అంటే నేను ముందు మీరు లవ్ చేస్తే తర్వాత మీ వాళ్ళు పెళ్లి చేస్తారేమో అనుకున్నాను. అరేంజ్ మ్యారేజ్ కాకపోతే అక్కడ లవ్ పుట్టింది కదా. అదే అయినా కూడా మీది అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ అంటే పేరెంట్స్ ఎవరికి తెలియక ముందు అప్పుడు ఉంటే లవ్ కదా, అంతే కదా జనరల్ గా బేసిక్ గా. అంటే మీరు ఇష్టపడి తర్వాత మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేస్తే అప్పుడు లవ్ కమ్ అరేంజ్డ్. సో వీళ్ళు అరేంజ్ చేస్తే, మీ వాళ్ళు అరేంజ్ చేస్తే మీరు లవ్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు, అదే మీరు చెప్పేది. ఓకే. నెక్స్ట్ ఉడికించిన చిక్కుడుకాయలు. ఓకే. చూడగానే ఏం నచ్చేసింది ఆవిడలో మీకు? తన హెయిర్. హెయిరా? లాంగ్ హెయిరా? హెయిర్ వెనకాల ఉంటుంది కదా, ముందు మొహం కదా కనిపిస్తుంది. వెనకకి తిరిగి వెళ్ళిపోవచ్చు కదా, స్ట్రైట్ గా అయితే వెళ్ళలేం కదా. ఓ వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు చూసినప్పుడు లవ్ పుట్టిందా? అవును. చూసారా ఆయన చెప్పిన లాజిక్ మీకు చెప్పారా ఎప్పుడైనా? ఇది ఓకే, కలిపేసేయండి. మీ జుట్టు చూసి మీ వారు మీ లవ్ లో పడ్డారంట. వెనక్కి తిరిగి అంటే ముందు వచ్చి కూర్చున్నంత సేపు ఏం చూడలేదు, మొహం అసలు ఏం చూడలేదు ఆవిడ్ని. ఇంకా అమ్మ వాళ్ళు చూసారు కదా. అమ్మ వాళ్ళు చూసారు అంతే కాబట్టి చాలు. అంతే చాలు. ఇప్పటి నుంచి పెళ్లి చూపుల్లో కూర్చునే వాళ్ళు పొడుగు జల్లు ఉంటే అందరూ ముందుకేసుకొని కూర్చోండి, వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు చూసి బాధ ఉండకుండా ఒకసారి తెలిసిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఏం వేద్దాం? కొన్ని వాటర్ వేసుకోండి. కొన్ని వాటర్. సో మీకు వంట అంటే ముందు నుంచి ఇంట్రెస్టా అండి? చాలా. సో అయితే అన్నీ కూడా పెళ్లికి ముందు నుంచి నేర్చేసుకున్నారు. సో పెళ్లి తర్వాత కొత్త అంటే ఇంతకు ముందు మమ్మీ జాబ్ చేస్తుండే, ఐ మీన్ మమ్మీ వర్కింగ్ యాక్చువల్లీ. ఓకే. సో ఇంకా అప్పటి నుండి బాగా అలవాటు. మమ్మీకి హెల్ప్ చేయడము, మమ్మీ రాకనే టీ పెట్టడం ఆఫీస్కి వెళ్ళి. సూపర్. సో అలా వంట నేర్చేసుకున్నారు అనమాట. గుడ్. నెక్స్ట్ కొంచెం ఎండు కొబ్బరి. ఓకే. సో సాల్ట్ యాడ్ చేశారా? చేయలేదు కదా? చేస్తాం. సో మీ వైఫ్ చేసే వంటల్లో ఏది మీకు బాగా ఇష్టం శ్రీకాంత్ గారు? అన్ని బాగానే ఉంటాయి. అన్ని బాగానే ఉంటాయా? వన్ ఫేవరెట్ డిష్? యాక్చువల్గా నాకు మీల్ మేకర్ అంటే చాలా ఇష్టం. మీల్ మేకర్ తో ఎన్ని స్నాక్స్ ఐటమ్స్ చేసినా బాగా తింటాను. అవునా? చాలా ఇష్టం. ఓకే, గుడ్. మీల్ మేకర్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు, చూసారా? ఆయనకి మీల్ మేకర్ ఇష్టం, ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది సోయా. నెక్స్ట్ జీలకర్ర పొడి. ఓకే. సో ఇంకా అన్ని పౌడర్స్ యాడ్ చేసుకోండి. ధనియా పౌడర్. ఓకే. గరం మసాలా. ఇది కొంచెం బాగా వేయించుకుంటే మనకు ఒక 1-2 days నిల్వ ఉంటుంది కదా. లేదు అంటే ఏ రోజు ఫ్రిడ్జ్ లో కంపల్సరీ పెట్టాలి, ఎందుకంటే ఆనియన్ కదా, కొన్ని స్మెల్ వచ్చేస్తుంది ఫాస్ట్గా. సో చిక్కుడుకాయలు చిన్నగా కట్ చేసేసరికి చక్కగా ఆ పేస్ట్ లో అంతా కూడా బాగా కలిసిపోయింది. కొన్ని వాటర్ ఒక 2 minutes, ఎందుకంటే కొబ్బరి వేసాం కదా. ఓకే. చూద్దామా? యా. ఓకేనా? యా. చిక్కుడుకాయలను మీరు గోరు చిక్కుడుకాయల్లో కట్ చేశారు. సడన్ గా చూస్తే ఎవరికైనా గోరు చిక్కుడుకాయ ఏమో అనిపించడం ఉంది. నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యా, బట్ ఆ చిక్కుడు గింజలు చూసి మళ్ళీ క్లారిటీ తెచ్చుకున్నాను అన్నమాట. అయితే ఇదే సేమ్ రెసిపీ గోరు చిక్కుడుకాయతో కూడా చేసుకోవచ్చు. యా, చేసుకోదా. సో ఫైనల్ గా కొత్తిమీర.
ఓకే చిక్కుడు ఉల్లి కారం రెడీ. సూపర్. ఓకే అండి, మరి చిక్కుడు ఉల్లికారం రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడు ఉల్లికారం తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, మెంతి పొడి, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ పేస్ట్, కారం, ఉడికించిన చిక్కుడు వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఎండు కొబ్బరి పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడు ఉల్లికారం రెడీ. ఓకే, మరి చిక్కుడు ఉల్లికారం తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు చక్కగా స్పైసీగా చేశారు. నిఖిల గారు ఓకే, సో చూస్తూనే అలా కలర్ కూడా కనిపిస్తుంది, కారం కారంగా. బట్ కొంతమందికి ఇష్టం. అవును. చెక్ చేసుకొని ఇక్కడ తింటున్నారు. కారం స్పైసీగా, ఉల్లి కారం అన్నాం కదా, కారంగా బాగుంది. తెలుస్తుంది. దాంతో పాటు కారం కూడా కొంచెం ఉల్లిని కొంచెం డామినేట్ చేసేసింది. కొంచెం సీజన్స్ ని బట్టి మనకి అప్పుడప్పుడు ఉంటుంది కదా, అలాంటి టైంలో పుల్కాలు అలాంటి వాటితో చాలా బాగుంటుంది. అది కానీ లేకపోతే జొన్న రొట్టె అయినా ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా అలా తీసుకెళ్ళడానికి చాలా టేస్టీగా ఉంది. బాగుంది. సో చూసారు కదండి, చిక్కుడు ఉల్లికారం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇటీవల కాలంలో మన జీవన శైలి అనేది బాగా మారిపోయింది. అందరూ బిజీ అయిపోయారు. తిండి తీరుతెన్నులు కూడా మారిపోయాయి. వర్కింగ్ స్టైల్ కూడా మారిపోయింది. అంటే రాత్రులు పనిచేయడం ఎక్కువైపోయింది. ఇలాంటప్పుడు ఆటోమేటిక్గా అజీర్తి, గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి ఈ అజీర్తి, గ్యాస్ ట్రబుల్, ఈ పుల్లటి తెనుపులు ఇలాంటివి తగ్గించుకోవాలి అంటే క్యారెట్ రసం, ఆరెంజ్ రసం, అలాగే తోటకూర రసం, ఈ 3 రసాలు సమపాళ్ళలో తీసుకుని దీన్ని కనుక రోజులో 3 సార్లు తీసుకుంటూ ఉన్నట్లయితే అజీర్తి, గ్యాస్ ట్రబుల్ వీటన్నింటి నుంచి ఉపశమనం దొరుకుతుంది. సో రెడీ అండి మీరు? ఆలు పూరి కదా మీరు చెప్పింది. ఓకే, మరి ఆలు పూరికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఆలు పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, సో చక్కగా శ్రీకాంత్ గారు మా షెఫ్ రాజ్ గారు లాగా గ్లౌస్ వేసుకుని రెడీగా ఉన్నారు. సో శ్రీకాంత్ గారు మొదలు పెట్టేద్దామా? సో ఫస్ట్ ఏంటి దీనికి ప్రాసెస్? స్టఫ్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఓకే, దీంట్లో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని, అదే మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఆలుని సో ఆలు కొంచెం మ్యాష్ చేసేసుకోవాలి. ఓకే, దీంట్లో మనం కారపొడి. సో ఆయిల్ హీట్ పెట్టేద్దామా అండి? పెట్టేసేయండి. అప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, జీలకర్ర. అవును, సారీ జీలకర్ర. ఓకే, సన్నగా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్. సో కారము ప్లస్ గ్రీన్ చిల్లీ 2 యాడ్ చేసుకోవాలి. ఓకే, స్పైసీగా ఇష్టమా మీకు బాగా? అవును, చాలా స్పైసీయా మీకు? ఇద్దరికి స్పైసీయేనా? లైట్ గా గరం మసాలా వేసుకొని. ఓకే, సో అయితే మీ ఇంట్లో ఏదైనా కారంగా ఉంటుంది అనమాట. స్వీట్స్ ఇష్టం లేదా అసలు? తింటారు, ప్రిఫరబుల్లీ హాట్ ఇష్టమా? అలానేం లేదు, కూరల్లో మాత్రం స్పైసీ. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కి సరిపడా. ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు శ్రీకాంత్ గారు మీరు? ఇది యాక్చువల్ గా మా మమ్మీ ఎప్పుడు ఓమ పూరీలు చేసేది. అంటే ఎట్లా అంటే దీంట్లో బేసన్ వేసి దాంట్లో నిమ్మకాయ పిండితో అలా చేసేది. కాకపోతే నాకు ఎప్పుడు అలా అనిపించింది అంటే తను రీసెంట్ గా బేసన్ పూరీలు చేసింది, నిమ్మకాయ లేకుండా. నిమ్మకాయలు ఉంటేనే బేసన్ పూరి అంటారు, కాకపోతే నిమ్మకాయ లేకుండా చేసింది. కాకపోతే మాకు ఇలా కూడా చేసుకోవాలి అన్న ఆలోచన బట్టి ఒకసారి చేశాను, సక్సెస్ అయింది. ఇది మీ ఓన్ రెసిపీ అన్నమాట. అవును. మీకు కూడా వంట అంటే ఇష్టమా? చాలా. ఓహో, ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకొని ఒక బౌల్లో, ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత మనము ఇదివరకే రెడీ చేసి పెట్టుకున్న డోని, ఓకే, సో గోధుమ పిండి కలిపేసి పెట్టేసుకోవాలా? అంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా నానితే. ఒక 1 అవర్ ముందు నానబెడితే చాలా సాఫ్ట్ గా ఉంటాయి పూరీస్ ఎప్పుడైనా. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఇది ఏదైతే ముందు నానపెట్టుకున్న పిండి, సో దీంట్లో గోధుమ పిండి కొంచెం సాల్ట్ వేసి మామూలుగా లైట్ గా జస్ట్ ఒక చపాతీ పిండి ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఒక 1 అవర్ ముందు పెట్టుకుంటే చాలా సాఫ్ట్. అంటే స్టఫింగ్ ఉన్నది ఏదైనా కూడా కొంచెం నానితే మనకి సాగుతుంది కదా ఈజీగా. చాలా సాగుతుంది. మీ ఆయనకి వంట వచ్చన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? పెళ్లి అయిన తర్వాత లేకపోతే పెళ్లికి ముందే తెలుసా? పెళ్లికి ముందే తెలుసా? సో ఈ విధంగా చేసుకొని మనం ఇదివరకు ప్రిపేర్ చేసి పెట్టుకున్న డౌన్ తీసుకొని దీంట్లో పెట్టేసి మనం జస్ట్ ఇలాగా క్లోజ్ చేసుకుంటే
అన్ని వైపులా ఇలా క్లోజ్ చేసుకున్నాలి. ఈ విధంగా క్లోజ్ చేసుకుంటే మనకి మీ వారు ప్రొఫెషనల్ అండి. మీకు వచ్చా ఈ పూరీలు? యా ఓకే. ఈ విధంగా చేసుకుంటే మనకి ఎప్పుడైనా అసలు బయటికి వచ్చే ఛాన్స్ ఉండదు. ఎలాగో గోధుమ పిండి కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి మనకి ఇంకా రెండు ఒకసారి చేసేసుకొని పెడతారా? రెండు చేసుకుంటాను. మీ వారు చేసే వంటల్లో మీకు ఏది ఇష్టం? కర్రీస్ బాగా చేస్తారు అన్ని. కర్రీస్ బాగా చేస్తారా? అంటే ఏది బాగా నచ్చింది ఇప్పటిదాకా? వంకాయ ఆలు కర్రీ. వంకాయ ఆలు కర్రీ సూపరా? చాలా బాగా చేస్తారు. ఈ విధంగా తయారు చేసి పెట్టుకొని మనము పూరీ లాగా హీట్ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. మీరు పూరీ చేస్తే మనం ఫ్రై చేసేసుకోండి. ఓకే. సూపర్. ఓకేనా? ఎస్, రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో కాంబినేషన్ ఏం పెట్టుకుంటే బాగుంటుంది? ఇలాగే తినేసి పుట్టిగానే ఇంకేం అక్కర్లేదు. లేదు, ఎందుకంటే మనం మిర్చి వేసాము దీంట్లో సపరేట్ గా. దీంట్లో కారపొడి కూడా వేసాము. అన్ని స్పైసెస్ అన్ని ఉన్నాయి, అన్ని స్పైసెస్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎలాంటి పొంగింది పూరి సూపర్ గా. 1 hour నానబెట్టుకుంటే ఇది కూడా ఒక రీజన్ ఉంటుంది. అవును, కొంచెం నానితే చాలా బాగా వస్తాయి అన్నమాట, సాఫ్ట్ గా వస్తాయి, పొంగడం చాలా. అసలు ఏమన్నా ప్రొఫెషనల్ గా వంట చేస్తున్నారా? సూపర్. థ్యాంక్ యూ. వెరీ నైస్. మంచి సింగర్ కూడా ఆయన. అయ్యో అవునా, ఇంత లేట్ గా చెప్తారేంటి? సరే, నెక్స్ట్ పూరి నేను కాలుస్తాను, మీరు పాట పాడాలన్నమాట శ్రీకాంత్ గారు. ఓకేనా? సో అంటే సంగీతం ఏమైనా నేర్చుకున్నారా, లేకపోతే ఇంట్రెస్ట్ కొద్ది అలా పాటలు పాడుతూ ఉంటారా? లేదు, అలాగేం లేదు, జస్ట్ క్యాజువల్ గా పాడుతుంటారు. క్యాజువల్ గా పాడుతుంటారు. టెంపుల్ లో భజన్స్ అన్ని బాగా చేస్తారు. అవునా? సూపర్. సో ఒకటి వేగిపోయింది చక్కగా. సో ఇప్పుడు ఏం పాట పాడదాం అనుకుంటున్నారు? సినిమా పాట, భక్తి పాట? సినిమా పాటలు పాడతాను. వెరీ గుడ్. పూరి ఒత్తుకుంటే పాడొచ్చు హాయిగా, మీకు అంటే ఏమి ఇది లేకపోతే. పాడతాను. పాడతారా? సూపర్. ఇంకా పని చేస్తూ పాడాలంటే ఒక పాట ఉంది కదా, ఏది? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నది, అంతే. సో అది పూరి చేస్తూ ఇప్పుడు వేయించేటప్పుడు ఇంకో పాట పాడతారు అనమాట. బాగుందండి, నిజంగానే బాగా పాడుతున్నారు యాక్చువల్గా. సో ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా ఏం పాట పాడతారు చెప్పండి శ్రీకాంత్ గారు? మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఫేవరెట్ సాంగ్ అంటూ ఏం లేదు, అన్ని ఫేవరెట్స్ ఏనా? మీరు ఏదైనా చాయిస్ ఇస్తే పాడతాను. మీకు ఏం పాట వినాలనిపిస్తుంది మీ వారు పాడితే? హిందీ సాంగ్స్ బాగా ఇష్టం. అవునా? మరి శ్రీకాంత్ గారు ఒక హిందీ పాట పాడతారా? షూర్. पहली नजर में कैसे जादू कर दिया, मेरा मन बैठा है मेरा जिया, जाने क्या होगा क्या पता, इस पल को मिलके आज ही ले जरा, मैं हूँ यहाँ तू है यहाँ, मेरी बाहों में आ वो भी जा, ओ जाने जा जोरो जहाँ, मेरी बाहों में आ भूल जा, baby I love you, baby I love you, baby I love you, baby I love you so much, baby I love you. సో మనం మీకోసమే నేర్చుకున్నట్టున్నారు. సో ఎప్పుడైనా మనము పూరీలు చేసుకునేటప్పుడు పౌడర్ ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే ఇప్పుడు ఇలాగ పెట్టుకున్నాము, ఇప్పుడు ఇది ఎంత ఉంది, ఇది ఇందులో ఉంటే బ్లాక్ అయిపోద్ది, అది మనం రీయూజ్ చేసుకోలేము. ఇలా ఎక్స్ట్రా మొత్తం తీసేసి షెఫ్ చేసుకుంటే. మీ వారు ఒక షెఫ్ అయ్యేవారు, ఒక సింగర్ అయ్యేవారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలాగో అయ్యారు కదా. సో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయన్నమాట. డిజైనర్, మంచిగా డిజైనర్. అబ్బో, బాగుందండి శ్రీకాంత్ గారు, వెరీ గుడ్. చాలా ఉన్నాయి, చాలా టాలెంటెడ్ ఆయన కదా. మీ వారు నిజంగానే చాలా టాలెంటెడ్. రేపు మీకు పుట్టబోయే పిల్లలకి బాగా ఉపయోగపడతారు యాక్చువల్గా అన్ని రంగాలు. చాలా ఎక్స్పీరియన్స్, ఇద్దరు సిస్టర్స్, అందరు పిల్లల్ని పెంచి అందులో కూడా మీ వారికి ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఉంటుంది, మీకు ప్రాబ్లం లేదు ఇంకా, అంతే. సో ఇది ఈవినింగ్ టైంలో స్నాక్ కానీ, పిల్లలు యాక్చువల్ గా ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలంటారు కాబట్టి వాళ్ళకి ఆలు ఈ విధంగా వేసి ఇచ్చేస్తే, ఎలాగో పిల్లలు అంటే అందరూ
పూరీలు ఎక్కువ ఇష్టపడతారు. ఈ విధంగా ఇస్తే బ్రేక్ఫాస్ట్ లో కానీ స్కూల్ నుంచి రాగానే స్నాక్ గా కానీ ఇచ్చేస్తే చాలా హ్యాపీగా తినేస్తారు. సూపర్ అండి శ్రీకాంత్ గారు, మొత్తానికి చాలా బాగా చేశారు. హాట్ ఆలూ పూరి రెడీ. ఇంకా లేట్ చేయకుండా మనం కూడా ఫాస్ట్ గా టేస్ట్ చూసేద్దాము. సో మరి వేడివేడిగా ఆలూ పూరీలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలూ పూరి తయారు చేసే విధానం: ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో కారం, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకోవాలి. దీని మధ్యలో ఆలూ మిశ్రమం ఉంచి అంచులు మూసి పూరీలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలూ పూరి రెడీ. ఓకే అండి, మరి ఆలూ పూరి తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు చాలా ప్రొఫెషనల్ గా మీరు చేసినట్టే చేశారు. రాజు గారు ఎక్కడ బయటికి రావట్లేదు, ఇక్కడ బయటికి రాకుండా ఉంది. సో అంటే హ్యాండ్ ఎంత ఫ్రీగా ఉందో తెలుసు. పక్కా ప్రొఫెషనల్ శ్రీకాంత్ గారు. వచ్చేసండి, ఆ షోకి వచ్చేసండి. పూరి ఆలు కాంబినేషన్ చాలా సూపర్ హిట్ కాంబినేషన్ కదా. పూరిలోనే ఆలు ఉంది, ఇది కూడా సూపర్ హిట్ గా ఉంది. పిల్లలకి ఇలా చేసేసినప్పుడు జస్ట్ అలా రోల్ చేసి చేస్తే అయిపోతుంది హ్యాపీగా కదా. కూర అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఇవి కూడా ట్రావెలింగ్ కి బాగుంటాయి ఇలాంటివి కూడా చేసుకుంటే. చాలా బాగా చేశారండి, పర్ఫెక్ట్ గా టేస్ట్ అంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. మెయిన్ గా ఏంటంటే ఆ పూరి చెట్లిపోకుండా చేయడం, అది మాత్రం దానికి అసలు మెయిన్ ప్రైజ్ నేను ఇచ్చేస్తున్నా అసలు. సో రాజు గారు చెప్పండి, ఈరోజు ఎవరి వంట బాగుంది? శ్రీకాంత్ గారి వంట బాగుందా, కళావిడి వంట బాగుందా? ఇద్దరు బాగానే చేశారు. సో ఇద్దరు వంటలు బాగున్నాయి. దాంట్లో ఏంటంటే వీళ్ళ మిస్సెస్ గారు కొంచెం పప్పులో కాకుండా ఉప్పులో కాలేసేసారు. ఉప్పు వేయలేదు, వేసారు, తక్కువ వేసారు. బట్ అంటే రెండు డిష్లు ఇద్దరు చాలా బాగా చేశారు. మంచిగా అన్ని కూడా దాంట్లో ఏం కావాలో అన్ని వేసి మంచి టేస్ట్ గా చేశారు. సో కొంచెం సాల్ట్ దానిలో కొంచెం ఇది తక్కువ ఉంది. బట్ దానికి ప్లస్ ఏంటంటే వాళ్ళు ఆయన చేసింది డిష్ చాలా సూపర్ గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ టేస్టీగా పర్ఫెక్ట్ గా చేశారు. సో కాబట్టి అటు కాకుండా మేము ఇటే వెళ్తున్నారా? సో శ్రీకాంత్ గారి వాళ్ళ విన్నర్, కంగ్రాచులేషన్స్. కానీ చాలా బాగా చేశారండి నిజంగానే. సో శ్రీకాంత్ గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. సో మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఈటీవీ అభిరుచికి నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్. వెల్కమ్ అండి. జనరల్ గా ఈ ప్రోగ్రామ్ ఇప్పటివరకు పార్టిసిపేట్ చేయలేదు, ఫస్ట్ టైమా? సూపర్. నా ఫోన్ లో నుంచి ఒక SMS వెళ్ళిందంటే ఫస్ట్ ఈటీవీ అభిరుచి. ఓ సూపర్, వెరీ గుడ్. పర్ఫెక్ట్ గా ఉన్నది. చాలా ఇద్దరు బాగా చేశారు, మీరు మరీ పర్ఫెక్ట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ SMS చేయండి, మళ్ళీ ఇలాగే రండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. ఓకే, మరి మీరు కూడా జంటగా ఇలాగే వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి కాలి కండరం సడన్ గా పట్టేసినట్లు అయిపోతుంది. ఇది చాలా మంది ఎదుర్కొనే సమస్యే. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? కింద దిగి నడవాలా, లేకపోతే ఎలా చేయాలా అనేది అర్థం కాదు. ఒక్క క్షణం అయోమయంలోకి వెళ్ళిపోతాం. కానీ వెంటనే ఎక్కడైతే కాలు కండరం పట్టేసిందో దాని ఆపోజిట్ డైరెక్షన్ లో, వ్యతిరేక దిశలో కాలు కనుక కదిపించినట్లయితే వెంటనే రిలీఫ్ దొరుకుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే, మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఇంకొక టేస్టీ వెరైటీ చూద్దాం. సో రాజు గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు జస్ట్ మినిట్ లో? బిస్కెట్స్ చేస్తున్నాను, మసాలా బిస్కెట్స్. ఓకే, కొంచెం అంటే మన ఇండియన్ స్టైల్లో చేస్తున్నాను నేను. అంటే ఎలా మందంగా కాకుండా బేకే చేస్తున్నాను. బేకే చేస్తాను. కుకింగ్ మెథడ్ ఏంటంటే కొంచెం హెల్దీగా బేకింగ్ తీసుకుంటున్నాం. సో డీప్ ఫ్రై కాకుండా చాలా మంది డీప్ ఫ్రై చేస్తారు. సో అలా కాకుండా బేక్ చేస్తున్నాను, చాలా బాగుంటాయి. మసాలా బిస్కెట్స్. మసాలా బిస్కెట్స్. ఓకే,
ఓకే అండి, మరి మసాలా బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. మసాలా బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1 టీ స్పూన్, తరిగిన పుదీనా కొద్దిగా, వెన్న 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి మసాలా బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇది బేక్ చేస్తున్నాను కదా, సో ముందు మనం ప్రీ హీట్ పెట్టేసుకుందాం. సరే రాజు గారు. సో ముందుగా మనం పిండి రెడీ చేసుకుందాం. మైదా ఇవన్నీ డైరెక్ట్ గా మిక్స్ చేసేసుకోవటమేనా? మిక్స్ చేసేసుకోవడమే. అది యూజువల్ గా మనము అంటే ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకుంటాం కదా, అంటే ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అన్ని లేదు డైరెక్ట్ వచ్చేస్తాయి. సో అల్లం, ఉల్లిపాయలు కూడా రాజు గారు బాగుంటుంది, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం సన్నగా తరుక్కోవాలండి. ఓకే. సో ఇవన్నీ కూడా మనకు బేక్ అయిపోతాయి. ఇవి నిలువ ఉంటాయి రాజు గారు ఈ బిస్కెట్స్? ఉంటాయండి, కరకరలాడుతూనే వస్తాయి. ఓకే ఓకే ఓకే. బేకింగ్ పౌడర్ యూజువల్ గా మనము బేక్ చేసుకునే వాటిలో ఇట్లా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకోము. అందుకే చెప్పాను కదా, కొంచెం ఇండియన్ స్పైస్ టచ్ ఇస్తున్నాను నేను. కారం, ఓకే, సరిపడా ఉప్పు, కొద్దిగా పుదీనా, ఓకే, వెన్న అండి. సో ఒకసారి ఇదంతా మనం బాగా కలిపేసుకొని ఆ తర్వాత వాటర్తో చపాతీ పిండిలో కలిపేసుకోవాలి. ఓకే. కలిపేసుకొని కాసేపు మనం అలా పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత చేసుకోవాలి బిస్కెట్స్ లాగా. ఓకే. సో ఇది ఓన్లీ మైదానా రాజు గారు, లేకపోతే గోధుమ పిండి కూడా ఆప్షన్ ఉందా మనకి? గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు సేమ్ మెథడ్ లో. ఓకే. సో అంటే ఆ ఫ్లఫీనెస్ లో గానీ ఏమన్నా తేడా వస్తుందా మనకి, లేకపోతే ఎట్లా? సేమ్ అలాగే వస్తాయి. అలాగే వస్తాయి. వాటర్ కావాలా? వాటర్. సో ఇది పిండి తడుపుకొని ఏమన్నా కాసేపు నానివ్వాలా రాజు గారు, లేకపోతే ఎట్లా వెంటనే చేసేసుకోవచ్చా? కాసేపు నానాలండి, ఒక 10 నుంచి 15 నిమిషాలు. కానీ బాగున్నాయి ఉల్లిపాయ ముక్కలు. అంటే యూజువల్ గా మనము ఇప్పుడు ఏదైనా చెక్కలు లాంటివి అలా చేసుకుంటుంటే వాటిలోనే ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం కదా. బిస్కెట్స్ అనేసరికి ఇది వరకు మనం చూపించాం కదా, వాముతో ఇట్లా జీలకర్రతో చూపించాము, ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇవి కొంచెం చాలా పల్చగా వస్తాయండి. ఓకే. పిల్లలకి ఇండ్లలో చేసి పెట్టడానికి కానీ, సో అలా నిలువ కూడా చేసుకోవచ్చు, బాగుంటాయి. సో మీరు పిండి కలిపేస్తారా రాజు గారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, మరి ఇక్కడ రాజు గారు పిండి రెడీ చేస్తుంటారు, ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. కాలి పగుళ్ళు అనేది సర్వసాధారణమైన సమస్య, అందరూ ఎదుర్కొనే ప్రాబ్లమే. మరి ఈ కాలి పగుళ్ళు తగ్గించుకోవడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం కదా, ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. కొద్దిగా ఆముదం తీసుకుని అందులో పసుపు కలుపుకుని బాగా పేస్ట్ లాగా చేసుకుని ఇది కాలి పగుళ్ళ మీద ఉదయం సాయంత్రం రాసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే పసుపు మంచి యాంటీబయాటిక్ కాబట్టి అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది ఉన్నా తగ్గిపోతుంది. అలాగే ఆముదం వల్ల డ్రైనెస్ అనేది కూడా తగ్గిపోతుంది. సో కాలి పగుళ్ళు ఈజీగా తగ్గుతాయి. చిట్కా చూసేసారు కదా. సో పిండి రెడీ రాజు గారు? రెడీ. బట్ నేను ముందు కొంచెం కలిపేసి పెట్టేశాను. సో అంటే కాసేపు పక్కన పెట్టాలని చెప్పాను కదా, ఇది కొంచెం నానిందండి. ఓకే ఓకే. సో దాంతో బిస్కెట్స్ చేసేసి చపాతీలో రోల్ చేసేసుకోవాలి. సో కొద్దిగా పొడిపిండి వేసుకొని. ఓకే. సో ఇవి మనకి ఇప్పుడు మామూలు బిస్కెట్స్ లానే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నిల్వ ఉంటాయి రాజు? ఉంటుందండి, దీంట్లో అసలు తేమంటూ ఏమి ఉండదు, బేక్ చేసిన తర్వాత సో నిల్వ ఉంటుంది. ఓకే ఓకే. సో అయితే గోధుమ పిండితో చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, అంటే హెల్త్ కాన్షియస్, మైదా వద్దు అనుకునే వాళ్ళు గోధుమ పిండితో చేసేసుకోవచ్చు. సో రెండు రకాల టేస్ట్లు వస్తాయి మనకి. మొత్తం మనం వేసినవన్నీ కూడా కనిపిస్తున్నాయి దాంట్లో. సో కొంచెం ఇలా డిజైన్ గా ఉండే కట్టర్ ఉంటే బాగుంటుంది. అది కజ్జికాయలు కట్ చేసుకుంటాం. సో ఆబ్వియస్లీ కొంచెం కొంచెం మనకు డిజైన్స్ వస్తుంది. అదే లేదంటే ఏమన్నా మౌల్స్ ఉన్న షేప్స్ కావాలంటే హ్యాపీగా పిల్లలు ఉన్న వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి చేయమంటే మన చాయిస్ అండి.
సో వీటికి ఏంటంటే మనకు కొంచెం బుడగల్లా రాకుండా పఫీ కాకుండా ఇలా ఫోర్క్తో అక్కడక్కడ ఇలా ఘాట్లో పెట్టేసుకుంటే ఓకే. సో వీటిని మనం బేకింగ్ ట్రోలోకి తీసుకొని చూడండి పల్చగా వచ్చేస్తాయి మనకు. సో వీటిని ఏంటంటే మనం 180 సేమ్ మన బిస్కెట్స్ ఎలా అయితే చేసుకుంటామో సో అదే టెంపరేచర్లో 12 to 15 minutes బేక్ చేసేసుకోవాలి. సో అవెన్కి డిఫరెంట్ ఇవి ఉంటాయి కాబట్టి దేనికి తగ్గట్టు దానికి చూసి వాళ్ళు చూసుకొని చేసుకుంటే బెటర్ అండి. ఓకే, సో బేక్ చేసేసుకున్నాం. సో అది మెల్లిగా బేక్ అవుతూ ఉంటుంది. సో మనం కార్వింగ్ చేసేసుకున్నాం. ఓకే రాజు గారు, సో ఏం చేస్తున్నారు ఈరోజు? ఫ్లవర్ చేస్తున్నానండి, సింపుల్ ఫ్లవర్. ఓకే, సో దీనికి ఏంటంటే పెటల్ షేప్ చేస్తున్నాను. చిన్న సైజులో చేసుకుంటే మనకు బాగుంటుంది. దానికోసం కొంచెం ట్రిమ్ చేశాను నేను. ఓకే, పైదాకా డిజైన్ వేయాలా? ఎస్ అండి, అంటే ఒక 3 rows వేసుకొని దాని తర్వాత మనం పైన అలాగే వదిలేసుకోవచ్చు. ఓకే, సో మధ్యలోంచి అలా బడ్లా ఉంటుంది. సో ఇది మెయిన్గా ఏంటంటే మనకు వింటర్ సీజన్లో టర్నిప్స్ వస్తాయి కదండి, రెడ్ రాడిషెస్. సో అవి కొంచెం అలా రౌండ్గా ఉంటాయి. సో వాటిపైన చాలా బాగా కనిపిస్తుంది, అంటే స్కిన్ పైన పింక్గా ఉండేసి లోపలంతా వైట్గా ఉంటుంది కదా. సో అవి చాలా బాగా కనిపిస్తాయి. ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం చిన్నగా ట్రిమ్ చేసేసుకుంటే మనకు కావాల్సిన షేప్లో. సో చూద్దాం రాజు గారు, అయిపోయింది. సో అయిపోవచ్చింది. Okay. ఓకే, మసాలా బిస్కెట్స్ రెడీ. ఓకే, మరి మసాలా బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా బిస్కెట్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, తరిగిన అల్లం, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, బేకింగ్ సోడా, కారం, ఉప్పు, తరిగిన పుదీనా, వెన్న వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఈ మిశ్రమాన్ని సమంగా పరిచి కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి. ఆపై వీటిని వెన్న రాసిన ట్రేలో ఉంచి అవెన్ లో 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, మసాలా బిస్కెట్స్ రెడీ. మసాలా బిస్కెట్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగున్నాయి, క్రంచీగా. టీలోకి చాలా టేస్టీగా ఉంటాయి. అంటే మరి ఇంత ఎక్కువ మసాలా కాకుండా కొంచెం ఆనియన్ ఇవన్నీ కొంచెం తగ్గించేసుకుని వేసుకుంటే మీరు చెప్పినట్టు టీలో కూడా మనం తీసుకోవచ్చు. అంటే కొంచెం ఇది ఎక్కువ క్రంచీగా అయింది కదా, కొంచెం టీ లాంటిది ఏదైనా ఉంటే మనకు సాఫ్ట్ అయ్యి బాగుంటుంది. లేదు అంటే పిల్లలకైతే బాగా నచ్చుతుంది, కరకరలాడుతూ హ్యాపీగా తినేసేయచ్చు. బాగుంది. కాకపోతే ఆ మసాలా ఫ్లేవర్స్ అన్ని ఆ ఘాటు తెలుస్తుంది తింటూ ఉంటే. యాక్చువల్గా బాగుంది, వెరైటీగా. అవన్నీ ఉంటే హ్యాపీగా ఇలా ఫ్రై చేసే ఇది లేకుండా ఇలా బేక్ మెథడ్ లో చేసేసుకొని పెట్టుకుంటే బెటర్. డీప్ ఫ్రై కంటే కూడా ఇది బెటర్ మెథడ్. అవును,
టేస్టీగా ఉన్నాయి రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, హ్యాపీగా మనకి డీప్ ఫ్రై చేసుకునే అవసరం లేకుండా ఇలా అవెన్ ఉంటే బేక్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా ఆయిలీ ఫుడ్ ఎక్కువగా చేయడం వల్ల, లేకపోతే నెయ్యితో ఫుడ్ చేయడం వల్ల, ఇంకా డీప్ రోస్ట్లు, ఫ్రైలు ఇలాంటివి చేసుకోవడం వల్ల పాత్రలు బాగా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి. మామూలు డిటర్జెంట్తో అట్లా క్లీన్ చేస్తే వెంటనే క్లీన్ అవ్వవు. ఇలాంటప్పుడు బియ్యం పిండితో ఫస్ట్ ఆ జిడ్డు పట్టిన పాత్రలను తోముకుని దాని తర్వాత డిటర్జెంట్తో క్లీన్ చేసుకున్నట్లయితే ఈ జిడ్డంతా కూడా శుభ్రంగా పోతుంది. ఈ రోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు అరుణగా చెప్తారో తెలుసుకుందాం. బ్రాకలీ పులావ్లోని పోషకులు చాలా చాలా బాగున్నాయండి. కొన్ని రకమైన వెజిటబుల్స్ మెటబాలిక్ రేట్ బాగా పెంచుతాయి, అందులో బ్రాకలీ ఒకటి. బ్రాకలీలో ఇన్బోర్న్గా ఈ థైరాయిడ్ యాక్టివిటీని కానీ, కొంతమందికి లో మెటబాలిజం ఉంటుంది, అటువంటి వాళ్ళకి మెటబాలిజం ఇంప్రూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. బేసిక్గానే ప్రతి ఒక్క వెజిటబుల్లో కూడా మెటబాలిక్ యాక్టివిటీని పెంచే ఒక విధమైన గుణం అనేది ఉంటుందండి. అది కూడా బ్రాకలీలో మనకు చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది రైస్ అండ్ పెరుగు కంప్లీట్ బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. అండ్ ఎంత మెగ్నీషియం ఉంటుందంటే ఇందులో చాలా హై క్వాంటిటీ ఫోలిక్ యాసిడ్ అండ్ మెగ్నీషియం కూడా బ్రాకలీలో ఉంటుంది. సో చాలా చాలా బాగుందండి. క్యాలరీస్ కూడా జస్ట్ 350 ఉంటాయి. ఖచ్చితంగా మనం దీన్ని ట్రై చేసుకోవచ్చు. సేమ్ థింగ్ గోస్ ఫర్ చిక్కుడు ఉల్లి కారం. జస్ట్ 20 to 25 grams కొబ్బరి తీసుకుంటూ మరో 100 grams మనం ఆనియన్స్ తీసుకుంటే అసలు ఎక్సలెంట్ అండి. అప్పుడు కొబ్బరిలో క్యాలరీస్ ఉంటాయి కదా, మనం దాన్ని అవాయిడ్ చేయాలి అనే ఆలోచన కూడా మనకు అక్కర్లేదు. ఎందుకంటే వీఆర్ టేకింగ్ ఇట్ ఇన్ ప్రపోర్షన్. ఈ ప్రపోర్షన్ అనేది మనం ఎప్పుడైతే అచీవ్ చేస్తామో అప్పుడు అది మనకు చాలా చాలా మంచిదండి. సో ప్లీజ్ రిమెంబర్, ఎప్పుడైతే మనకు క్యాలరీ ఎక్కువ ఉన్న కొబ్బరి, పల్లీలు అలాంటివి వాడుతున్నామో ఆ టైంలో మనము ఈ ప్రపోర్షన్ మెయింటైన్ చేసామనుకోండి, ఎంత వెజిటబుల్స్ తీసుకుంటున్నాము, ఎంత కొబ్బరి తీసుకుంటున్నాము అనేది మనం లెక్కించుకుంటే అక్కడే మనకు క్యాలరీస్ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. ఇది హై క్యాలరీ కాదండి, ఇది కూడా మనకు 150 క్యాలరీస్లో దొరుకుతుంది. చాలా చాలా బాగుంది. ఆలు పూరి ఇస్ వెరీ డిఫరెంట్ అండి. అది గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఇంకా మంచిది, బట్ ఇట్స్ అ డీప్ ఫ్రైడ్ థింగ్. సో బేసిక్ రూల్ ఏంటి, డీప్ ఫ్రైడ్ అంటేనే మనం 10 daysకి ఒకసారి ట్రై చేయాలి. ఒక నెలలో ఒకసారి మినపగారెలు తీసుకుంటే మరోసారి ఇటువంటిది ట్రై చేయడం కూడా తప్పు లేదు. ఇందులో ఎన్ని క్యాలరీస్ ఉంటాయంటే మామూలుగా మనకు ఒక పూరీలో 100 క్యాలరీస్ ఉంటాయండి. సో బంగాళదుంపలు యాడ్ చేసాం కాబట్టి 150-160 క్యాలరీస్ దాకా కూడా ఇందులో ఉంటాయి. సో చూసుకొని జాగ్రత్తగా రెగ్యులర్గా కాకుండా వాడినప్పుడు ఇలాంటి మంచి రెసిపీస్ ట్రై చేసుకోవడం బాగుంటుంది. మసాలా బిస్కెట్స్ రియలీ టేస్టీ అండి. ఇప్పుడు ఇది మైదాతో చేశారు, ఇది కనుక మనం గోధుమ పిండి కానీ రాగి పిండి ఇలా రీప్లేస్ చేసేసుకొని కొత్తిమీర, పుదీనా అండ్ అల్లము వీటితో మనం ఈ బిస్కెట్ చేసుకుంటే, వెన్న కూడా దేశీ వెన్న వాడితే ఇంకా మంచిది, ఆర్ గీ వాడినా మంచిది. ఇలాంటివి చేసి మనం పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ, ఇంటర్వెల్స్లో తినడానికి కానీ, స్కూల్ నుంచి రాగానే ఇవ్వడానికి కానీ ట్రై చేస్తే అసలు మార్కెట్లో దొరికే బిస్కెట్స్ కంటే ఫార్ 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 సుపీరియర్ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. రాజుగారు ఈరోజు అన్ని వంటలు కూడా చాలా బాగున్నాయి. బ్రోకలీ పలావ్ చాలా టేస్టీగా ఉంది. బిస్కెట్స్ బాగున్నాయి కొద్దిగా మసాలా ఫ్లేవర్ లో. అండ్ మన పార్టిసిపెంట్స్ చేసిన ఉల్లికారం అండ్ పూరీలు ఇవి కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. దేనికదే చాలా డిఫరెంట్ రెసిపీస్. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వంటల్ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేసి చూడండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన ఎంటీఆర్ స్పెషల్ గరం మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ బై.